సిద్దిపేట కుక్కన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఘటన జరిగినటువంటి ఇంట్లో పలు ఆధారాలను పోలీసులు సేకరించారు. వీటిలో ఒక హెయిర్ శాంపిల్ కూడా ఉంది. దీన్ని ఇప్పటికే ల్యాబ్కు కూడా పంపించారు. అటు పిల్లల ఈ హెయిర్ శాంపిల్లో డిఎన్ఏని సేకరించిన పోలీసులు అటు పిల్లల డిఎన్ఏతో పోల్చనున్నారు. దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడా ఇవాళ పోలీసుల చేతికి అందనుంది. ఒకవేళ ఈ రిపోర్ట్లో ఏదైతే వస్తుందో అది కీలకంగా మారనుంది. ఆ డిఎన్ఏ పిల్లల డిఎన్ఏతో ఎయిర్ శాంపిల్ డిఎన్ఏ మ్యాచ్ అయితే చనిపోయిన ఎవరైతే ఉన్నారో మాధవిగా పోలీసులు నిర్ధారించనున్నారు. ఇప్పటికే మాధవి చనిపోయినట్లుగా పోలీసులు ఇప్పటికి గురుమూర్తిని కూడా విచారిస్తున్నారు. అయితే ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో చనిపోయింది మాధవేనా లేదంటే గురుమూర్తి హత్య చేసింది మాధవినా లేదా అనేది కొంత అనుమానాలు ఉండే. ఒకవేళ పిల్లల డిఎన్ఏతో మాత్రం ఈ డిఎన్ఏ మృతురాలు ఎయిర్ శాంపిల్ ఏదైతే ఉందో ఆ డిఎన్ఏ మ్యాచ్ అయితే అది మాధవిగా నిర్ధారించనున్నారు. దీనికి సంబంధించి మరోవైపు అటు ఫోన్ టెక్నికల్ పరంగాను పోలీసులు దృష్టి సారించారు. అదేవిధంగా ఇప్పటికే గురుమూర్తి ఫోన్ కాల్కి సంబంధించి పలు కీలక ఆధారాలను కూడా సేకరించారు. మొత్తం 8 ఫోన్ కాల్స్ గురుమూర్తి మాట్లాడినట్లుగా పోలీసులు ధృవీకరిస్తున్నారు. అదేవిధంగా అతడి స్నేహితుడికి కూడా సంక్రాంతికి వస్తున్న మూవీ టికెట్స్ కూడా బుక్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయంలో అతడి ఫ్రెండ్ను గురుమూర్తి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతడి ఫ్రెండ్ను పోలీసులు స్టేషన్కు పిలిపించి విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు ఈ కేసులో పలు ఆధారాలను ఏవైతే ఉన్నాయో 20 లీటర్ల బకెట్తో పాటు వాటర్ హీటర్, మొద్దు, అదేవిధంగా కత్తి, కడాయి వీటన్నింటిని కూడా పోలీసులు ఇప్పటికే సేకరించారు. వీటికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ని కూడా వాళ్ళు సేకరించి ల్యాబ్కు పంపించారు. ఇక ఈ ఫింగర్ ప్రింట్స్తో పాటు హెయిర్ శాంపిల్ సంబంధించిన డిఎన్ఏ రిపోర్ట్ ఇవాళ రానుంది. ఈ డిఎన్ఏ రిపోర్ట్లో అది మాధవిదేనా లేదంటే హత్య జరిగింది మాధవిదేనా లేదంటే ఎవరిది అనేది తేలనుంది. అయితే మరోవైపు చూసుకుంటే మృతురాలి తల్లి మాత్రం కొన్ని కీలక విషయాలు ప్రస్తావిస్తున్నారు. ఘటన తర్వాత తాము ఇంట్లోకి వెళ్ళిన సమయంలో ఒంటింట్లోకి రాకుండా తమను గురుమూర్తి అడ్డుకున్నాడని, అప్పుడే తమకు అనుమానం వచ్చిందని ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా తెలిపాడు. అయితే పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ హత్య జరిగిందంటూ కూడా తల్లి ఆరోపించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనూ పోలీసులు సాక్ష్యాల కోసం ముమ్మరంగా వేట సాగించారు. ఇప్పటికే బ్లూ రేస్ టెక్నాలజీ ద్వారా ఇంట్లో పలు కీలక ఆధారాలను కూడా సేకరించారు. బ్లడ్ శాంపుల్స్తో పాటు ఎయిర్ శాంపుల్స్ను కూడా సేకరించి వాటిని డిఎన్ఏ టెస్ట్కి కూడా పంపించారు. ఇక ఆ డిఎన్ఏ టెస్ట్ ఇవాళ పోలీసుల చేతికి అందిన తర్వాత వాళ్ళు మరింత దూకుడుగా ఈ కేసులో వివరించే అవకాశం అయితే ఉంది.